దాన్ని నియంత్రించాలంటే ఇంకా ఆ, ఎల్లార్లు ఒకటి ఒకటి పసుపు జిగురట్లు ఉంటాయి మార్కెట్లో, అవి మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఈ వీటి కోసం కొన్ని మందులు ఉంటాయి, ఇమిడాక్లోపిడ్ అని, ఫిప్రోనిల్ అని, థయోమిథాక్సమ్స్ అని, ప్రొఫెనోఫాస్లు అని. ఈ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ మనం కొట్టుకున్నట్లయితే మనం ఈ రసం పీల్చే పురుగులను నియంత్రించుకుని ఆ వైరస్ని మనం అరికట్టుకోవచ్చు. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? మల్లేష్, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? జైరాబాద్ నుండి మేడం. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మల్లేష్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేము అల్లం లోపల ఏమైనా తీగజాతి కూరగాయలు పండించొచ్చా? ఓకే, ఏంటి సార్ మీ సమస్య అడగండి. ఏంటండి? అల్లం ఉంటుంది మేడం మా దగ్గర 1 ఎకరా. ఓకే, అల్లం పంటలో తీగ జాతి కూరగాయలు పండించవచ్చా అని అడుగుతున్నారా సార్? అవును మేడం. ఓకే సార్, అంటే అంతర పంటగా మధ్యలో అంతర పంటగానా సార్? అంటే అంతర పంటగా ఇప్పుడు మీద పొరక మొత్తం పడిపోయి ఉంటది, నీడ గురించి తీసుకోవచ్చు ప్లస్ కూర. ఏంటి సార్? అంతర పంటగా ప్లస్ ఇట్లా పొరక పడిపోతుంది కదా, నీడ గురించి ప్లస్ కూరగాయలు పండించొచ్చా? ఓకే, అంతర పంటగా వేసుకోవచ్చా? నీడ కూడా అవసరం కదా అల్లానికి, అలాగా తీగజాతి కూరగాయలు ఏవైనా పండించుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. అంతర పంటగా మనం తీగజాతి కూర మధ్యలో వేసుకోవచ్చు. టమాటా ఒకటి బాగా సక్సెస్ అయింది, తర్వాత మధ్యలో మనం బంతి అలాంటివి వేసుకోవచ్చు. అల్లం అనే దానికి కంప్లీట్గా మనం నీడ అనేది మంచిది కాదండి, ఎందుకంటే మధ్యలో అది వేరుకుళ్ళే ప్రమాదం ఉంటుంది. మనం తడులు ఇచ్చినప్పుడు ఆ వేరుకుళ్ళు ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ ఏగొకటి వస్తుంది, ఏగ కూడా ప్రమాదమే ఉంది. కాబట్టి కంప్లీట్గా నీడ అనేది కరెక్ట్ కాదు, పార్షియల్ షేడ్ అయితే ఓకే, అంతే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో చెప్పండి మేడం. నమస్కారం అండి, మీ పేరు? వెంకటేశ్వరరావు అండి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం. మనతో సార్ ఉన్నారండి, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఓకే ఓకే అండి. సార్ మాది బీరప పెట్టాము, ఈ పిందెలు ఎప్పుడెప్పుడు మాడిపోతున్నాయి. ఏంటండి ఏం మారుతుంది? గింజ బీర పిందెలండి. వేరే పిందులు మారుతున్నాయి. ఓకే, ప్రతి పిందె కూడా మాడిపోతుంది అసలు, కాయ తయారు కాటల్లా. అంటే దీని ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ సమస్య ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయండి. ఈ రసం పీల్చే పురుగులు మనకి కంటికి కొన్నిసార్లు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మనం వెళ్ళినప్పుడు అవి ఆకులు కింద భాగాల్లో ఉంటాయి, ఆకులు కింద భాగాల్లో ఉండి గుంపులుగా ఉంటాయి. తెల్లదోమ అంటాం. తర్వాత మీరు ఆకులు కొంచెం కదిపితే తెల్లదోమలన్నీ ఊరికి ఎగురుతూ ఉంటాయి అక్కడ, మీరు గమనించే ఉంటారు అక్కడ. తర్వాత కొన్ని పేనుబంకులు ఉంటాయి. ఇవేంటంటే మనకి ఈ పూత దశలో మొత్తం రసం పీల్చి మొత్తం పిందులు కూడా రాలిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. పూత కూడా రాలిపోయే ప్రమాదం. అవును, పూత కూడా రాలిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ రసం పీల్చే పురుగులు నియంత్రించడానికి మనం పంటలో ఎక్కడైతే పాదు ఉంటుందో అక్కడ మనం ఈ పసుపు జిగరెట్లు పెట్టుకోవాలి. పసుపు జిగరెట్లు పెట్టుకుంటే ఇవన్నీ అతుక్కొని చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత వీటిని నియంత్రించడానికి మంచి వేప కషాయాలు, దాని తర్వాత మార్కెట్లో మనకి ఇమిడాక్లోపిడ్ ఉంటుంది, తర్వాత ఫిప్రోనిల్ ఉంటుంది, థయోమిథాక్సమ్స్ ఉంటాయి. ఇవన్నీ రసం పీల్చే పురుగులకి ప్రత్యేకమైన మందులు ఉంటాయి. వాటిని మనం సకాలంలో చల్లుకొని ఈ వైరస్ని కూడా వీటి వల్ల వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, మనం వీటిని నియంత్రించుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే, నా పేరు కృష్ణ అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఓకే సార్, దయచేసి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని ఫోన్లో మాట్లాడండి. సార్ మనతో ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఓకే మేడం, చెప్పండి, అడగండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. కాకర వేద్దాం అనుకుంటున్నా సార్, అది టైం, దానికి సమయం ఎంత టైం పడుతుందండి? ఏంటి సార్? దాని కాలపరిమితి సార్ మీ ప్రశ్న స్పష్టంగా లేదు, మళ్ళీ ఇంకొకసారి అడగండి సార్. పందిరి కాకర వేసారా సార్? ఇంకా టైం ఉంది మేడం, ఈ మార్చి అయిపోతే వేయాలనుకుంటున్నాం. దాని టైం సరిపోతుందా, ఎంత కాలం పడుతుందని? ఎంత కాలం పడుతుంది కాకర వేయాలి అనుకుంటున్నారు సార్? పందిరి కాకర వేయాలనుకోండి, దాని కాల పరిమితి ఏంటో చెప్పమంటున్నారు సార్. అంటే సమస్యలు ఉన్నాయి, సమగ్ర సమస్యలే ఉన్నాయి.
వేద్దాం అనుకుంటున్నాను. వేద్దాం అనుకుంటున్నారండి? కాకర వేద్దాం అనుకుంటున్నారా? అవును సార్. అవును సార్. కాకర మనకు సుమారుగా 6 నెలల నుంచి 7 వస్తుంది. దానికి కాల పరిమితి ఎంత సార్? కాల పరిమితి సార్ దయచేసి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి సార్. ఓకే మేడం, చెప్పండి సార్. మీకు 6 నెలల వరకు వస్తుందండి. అంటే మీరు వేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు పందిరి వేద్దాం అనుకుంటున్నారా? కాల్ కట్ అయింది సార్. వేద్దాం అనుకుంటున్నారు. ఎంత టైం పడుతుందో చెప్పండి సార్. మనకి 6 నెలల వరకు వస్తుందండి. 6 నెలల నుంచి కోత స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే సార్. సార్ మనం ఇందాక టమాటా గురించి మాట్లాడుకున్నాం. టమాటాలో కీటకాల గురించి కాయ తొలుచు పురుగు ఉంటుంది కదా సార్, ఆ కాయ తొలుచు పురుగుని అసలు ఏ విధంగా మనం అరికట్టవచ్చు? అవును, అంటే ఇది అనేకమైన పంటలు ఆశిస్తుంది కాబట్టి దీనికి ఒక ఓన్లీ క్రిమిసంహారకం వల్ల కాకుండా మనం వీటిని జీవ నియంత్రణ పద్ధతుల్లో బీటీ ద్వారా, ఎన్పివి ద్వారా, తర్వాత ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అంటాము. సో ఇవన్నీ మనం వాడుకలో తెచ్చుకొని మనం లాస్ట్న రైతులు ఏం చేస్తారంటే ఇవన్నీ వాడకుండా ఓన్లీ కెమికల్సే వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా మనం గ్రాడ్యువల్గా మనం వాటికి కెమికల్స్ అని రికమెండ్ చేసి నియంత్రించుకోవడానికి మనం అవకాశం ఉంటుందండి. ఓకే సార్. టమాటాలో లద్దె పురుగుని గుర్తించడం ఎలా, దానికి సస్యరక్షణ ఎలా చేయాలో చెప్పండి. ఈ లద్దె పురుగులో ఈ స్పోడోప్టెరా లిటరా అంటామండి. ఈ స్పోడోప్టెరా లిటరా కూడా ఈ ఆకుపచ్చగా ఉంటుంది. తర్వాత ఈ తల్లి పురుగులు కూడా ఆకుల మీద చార్లుగా ఉంటూ ఇవి కూడా నిశాచరులే, రాత్రి పురుగులే బాగా యాక్టివ్గా ఉండి గుడ్లు పెట్టి ఆ లద్దె పురుగులు వచ్చి ఫస్ట్ మనకి ఆకుల మీద దాడి చేసి తర్వాత కాయల్లో లోపలికి తొలిసి మొత్తం నష్టపరుస్తూ ఉంటుందండి. ఓకే సార్. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? నరసింహారెడ్డి, సిద్దిపేట జిల్లా. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నరసింహారెడ్డి. అడగండి సార్. లక్ష్మారెడ్డి గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. నరసింహారెడ్డి, ఏం లేదు సారు, ఇప్పుడు నేను ఉల్లి పంట పెట్టాలనుకుంటున్నా, దానికి నారు ఎట్లా పోయాలి? ఉల్లి పంట, ఉల్లి వేయాలనుకుంటున్నారా సార్ మీరు? అవును అవును సార్, ఇది కూరగాయలకి సంబంధించిన ఇదండి, సస్యరక్షణ కూరగాయలకు సంబంధించిన సస్యరక్షణకు సంబంధించింది సార్, ఉల్లికి సంబంధించింది కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో. నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నాగభూషణ్ రెడ్డి మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? మా చిత్తూరు జిల్లా పీలేరు మండలం మేడం. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అడగండి సార్. అడగండి సార్. నమస్కారం. నమస్తే, అడగండి సార్. మేము కర్బూజా నాటాం సార్. ఓకేనండి. ఇప్పుడు పూతా పిండి ఉంది సార్. దాన్ని ఇది మందు పిచికారి చేస్తారు సార్. దానికి ఏం మందు పిచికారి చేస్తారు? అంటే పూత పిండి ఉన్నప్పుడు అండి సాధారణంగా మనకి వీటిలో ముఖ్యంగా 2 రకాల కీటకాలు ఉంటాయి. ఒకటి పురుగులు ఉంటాయి, పెంకు పురుగులు ఉంటాయి కొన్నిసార్లు, తర్వాత కొన్నిసార్లు రసం పీల్చే పురుగులు ఉంటాయి. తర్వాత ఈ రసం పీల్చే పురుగులకి, పెంకు పురుగులకి రకరకాలుగా మనం వీటిని నియంత్రించుకోవాలండి. ఈ పెంకు పురుగులు అనేది ముఖ్యంగా ఇది భూమిలో ఉంటాయి. ఈ లద్దె పురుగులు దీని భూమిలో ఉంటాయి. దాని తర్వాత భూమి నుంచి పైకి వచ్చి ఇవన్నీ నాశనం చేస్తూ ఉంటాయి. తర్వాత రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మీకు ఈ తెల్లదోమ ఉంటుంది. దాని తర్వాత కొన్ని పచ్చ పురుగులు ఉంటాయి. వీటి యొక్క ఉధృతిని నియంత్రించుకోవడానికి మనం జిగురాటలు పెట్టుకోవాలి. దాని తర్వాత మనం సరైన సమయంలో మంచి ఈ క్రిమిసంహారక మందులు వాడుకోవాలి. ఏంటంటే ఈ ఇమిడాక్లోపిడ్ కానీ, తర్వాత ఫిప్రోనిల్ కానీ, డైక్లోరోవాస్ కానీ, తర్వాత ఎస్టామిప్రిడ్ కానీ ఇలాంటి మందులు వాడుకున్నట్లయితే ఈ తెల్లదోమలు మళ్ళీ వేరే ఆ పంటకు ఆశించకుండా మనం నియంత్రించుకోవచ్చండి. అంటే తెల్లదోమ గుళికలు అనేసి అంటారు కదా, గుళికలు వాడకూడదండి. గుళికలు ఈ పంటలో మనం వాడకూడదు. అంటే భూమిలో ఎందుకంటే వీటి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. డైరెక్ట్ గా మనం తింటాం కాబట్టి వీటి యొక్క అవశేషాలు కాయల్లో ఉండిపోతాయి. కాబట్టి గుళికలు అనేది మనం సిఫార్సు చేయము ఈ పంటకి. ఇప్పుడు ఈ పిచ్చికారి చేస్తాం కదా సార్ మందులో, వేరే మా ఫ్రెండ్ ఒక అతను సలహా ఇచ్చారు సార్. ఏంటండి? ఈ మన కెమికల్ మందులో వచ్చేసి మన కొద్దిగా లిక్కర్ కలిపి కొడితే ఈ పురుగులు అనేది నిద్రపోతాయని చెప్పి అన్నారు సార్. లేదండి, అది కరెక్ట్ కాదండి.
ఈ మధ్యలో జై కిసాన్ లోనో దేంట్లో చూపించారు సార్, నేను చూశాను. కరెక్టే, అదే అదే మనమైతే వాటిని సిఫార్సు చేయము. నేను టీవీలో చూస్తే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఓకే, నేను మా ఫ్రెండ్ సలహా అడిగి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అంటే మందు ఏదైనా కావచ్చండి, కాకపోతే అంటే క్రిమిసంహారక మందులు అనేది మనం సిఫార్సు చేయబడిన మోతాదులో సిఫార్సు చేయబడిన రీతిలోనే వాడుకోవాలి. రైతులు సహజంగా చాలా చేస్తూ ఉంటారు, అది మనం సిఫార్సు అనేది చేయము, మన తరపు నుంచి రికమెండ్ చేయము అవి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు తిరుపతి మేడం, వరంగల్ అర్బన్. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అంటే ఈ టైంలో ఈ వేసవి కదా సార్, వేసవిలో ఎటువంటి కూరగాయలు సాగు చేయవచ్చు అని. వేసవిలో మనం టమాటా, వంగ, బెండ, ఆకుకూరలు, తీగజాతి కాయగూరలు అవన్నీ సాగు చేసుకోవచ్చండి. దీనివల్ల మంచి దిగుబడి వస్తుంది, మంచి టైంలో మనకి మంచి రాబడి కూడా వస్తుందండి. ఓకే సార్, అంటే మా ఈ వరంగల్ సైడ్ టోటల్ బెండకాయను కాకరకాయ వేశారు సార్. బాగా వస్తుందండి, బాగానే వస్తుంది. అంటే రేట్ ఉంటుందో ఉండదని? రేట్ అయితే ఉంటుందండి. సమస్య మీ సమస్య ఏంటి అడగండి. ఉంటుంది సార్, రేట్ ఉంటుంది. మీరు టమాటా, బెండ ఏదైనా వేసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హలో, అడగండి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? తిరుపతి అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? కర్నాటక డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. సార్ దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించుకొని ఫోన్లో మాట్లాడండి సార్. మేము బీర పెట్టినామండి, నెల రోజులు అవుతుంది, పండగ వస్తుందండి. సార్ బీర వేశారా సార్? బీర వేసామండి. మీ సమస్య ఏంటి సార్? అయితే బోరాన్ ఎప్పుడు కొట్టడం, బోరాన్ జింక్ ఎప్పుడు కొట్టడని. బోరాను జింక్ ఎప్పుడు కొట్టాలి అని అడుగుతున్నారు సార్. అవునండి. కాదండి, మీ పురుగుల దాడి ఉందా? పండగ వస్తుందండి ఆకుల మీద. ఓకే, దానివల్ల ఏంటంటే మనకి ఈ తెల్లదోమ సమస్య ఉంటుంది. తెల్లదోమ, పచ్చ పురుగుల సమస్య ఉంటాయి. తెల్లదోమ మనకి ఎక్కువైనప్పుడు మీకు పల్లాకు తెగులు వస్తుంది అన్నమాట. సో ఈ తెల్లదోమ అంటే ఆకు కింద భాగాన ఉండి చిన్నగా ఉంటాయి ఇవి, వాటిపైన మైనం కూడా ఉంటుంది, కాబట్టి వీటిని నియంత్రించడం చాలా కష్టంగా ఉంటుంది. సో తెల్లదోమలు ఏంటంటే మనం రోజు పొలంకి వెళ్ళి మనం జాగ్రత్తగా చూస్తే ఉధృతి బాగా నియంత్రించడానికి మనం జిగరెట్లు పెట్టుకోవాలి. జిగరెట్లు పెట్టుకున్న తర్వాత సరైన మోతాదులో మనం ఈ పిచికారీలను చేసుకోవాలి రెగ్యులర్గా. ఇమిడాక్లోప్రిడ్ కానీ, డైక్లోరోవస్ కానీ, థయోమిథాక్సమ్ కానీ, ఫిప్రోనిల్ కానీ, ప్రోఫెనోఫాస్ కానీ, ఇటువంటి మందులు మనం కొట్టుకున్నట్లయితే ఈ తెల్లదోమను నియంత్రించుకోవచ్చండి. అప్పుడు మనకి పొల్లాకు తెగులు రాదు. ఎక్కడైతే మనకి ఇటువంటి ఆకులు ఉంటాయో అవన్నీ మనం తీసి ఏరిసి నాశనం చేసుకోవాలి. ముఖ్యంగా వీటి వల్ల ఏంటంటే ఈ తెల్లదోమ అనేది ఈ ఆకుల మీద దాడి చేసి వేరే పంట మీదకి వెళ్ళి మళ్ళీ వైరస్ స్ప్రెడ్ అవుతుందండి. సో ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. థ్యాంక్ యూ. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో స్వల్ప విరామం. ఈ కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు సమర్పిస్తున్నవారు ఫినోలెక్స్ పైప్స్. జీవితం ఆగుతూ నడవదు, జీవితం సాగిపోదు, జీవితం ప్రవహిస్తుంది. ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో. జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని. జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఫినోలెక్స్ పైప్స్. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అదే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువ? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాలను జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాను జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. పసిడి పంటలు ఫోన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి. మీ పేరు చెప్పండి మేడం. కే రాజేశ్వరి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మేడం? నాగోలండి. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, చెప్పండి అమ్మా. నేను చెట్ల పాదుల్లో. ఏం పాదులమ్మా? చెట్ల పాదుల్లో నిమ్మకాయ, బత్తాయి కట్ చేసి పోయొచ్చా? డైరెక్ట్ గా కట్ చేసి వేయొచ్చా అని అడుగుతున్నారా మేడం? తొక్కలు కాకుండా? తొక్కలు వేయొచ్చా అని అడుగుతున్నారు. ఎరువు కింద వేయొచ్చా అని. అంటే ఏం పాదులు మేడం? ఏమున్నాయి ఇక్కడ చెట్లలో? అదే ఏం చెట్లు మేడం, ఏమేమి ఉన్నాయి అని. మామూలుగా ఇంట్లో పెంచుకుంటాం కదా, పురుగు రాకుండా. ఓకే, పురుగు రాకుండా అంటే నిమ్మకాయ అవి వేయొచ్చా అని అడుగుతున్నా. తొక్కలు అంటే పురుగు రాకుండా అంటే మనం ఈ వేప కషాయాలు అవే పనిచేస్తాయండి. అంటే వీటిల్లో ఉన్న కషాయాలు అనేది బయటికి రావు. ముఖ్యంగా ఏంటంటే ఈ నిమ్మ ఏంటమ్మా గ్రైండ్ లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి సహజ సిద్ధంగా ఉన్న ఔషధ మొక్కలు అన్నింటిలో మనకి మంచి ఫలితాలు ఇచ్చేది మాత్రం వేప ఒకటే. వేప, కానుగ ఇలాంటి మొక్కలు వస్తాయి. కానీ వీటిల్లో పురుగుల్ని చంపినంత క్రిమి సంహారక మందులైతే కావు ఇవన్నీ కూడా. ఇప్పుడు సమ్మర్ కదా సార్. అవునండి. మేము నిమ్మకాయలు, బత్తాయిలు పొట్టు ఉంటది కదా. అవును. అది సన్నం కట్ చేసి లేదా గ్రైండింగ్ చేసి కొంచెం చెట్ల పాటు తీసి వేసి మళ్ళీ మట్టి వేయొచ్చా? లేదండి, అదేంటంటే మనకి మొక్క వేరు వ్యవస్థ అనేది పీల్చుకోవాలి. మొక్క వేరు వ్యవస్థ పీల్చుకున్నట్లయితే మనకి ఇవన్నీ బాగా ఆ కెమికల్ అనేది మొక్క మొత్తం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. వీటిలో ఏంటంటే మనకి వేప ఒకటి బాగా మనకి ప్రూవెన్ టెక్నాలజీ అనమాట. మిగతా ఇవన్నీ కూడా అంత కరెక్ట్ కాదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు? మహాదేవ్ రెడ్డి మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? అనంతపూర్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఓకే అడగండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మేము వంకాయ తోట పెట్టాం సార్. దాంట్లో ఎర్రనల్లి ఉంది సార్. అది గ్రోత్, చెట్టు గ్రోత్ అనేది లేదు సార్. అవును. దానికి ఏ మందులు పిచికారీ చేయాలి? అవును, నల్లి అనేది బేసికలీ ఏంటంటే ఇది కూడా రసం పీల్చే పురుగుల్లో ఒకటి. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆకులు పై భాగంలో కింద భాగంలో ఉంటే ఒక చివరిలో రసాన్ని బాగా పీలుస్తూ ఉంటాయి. దానివల్ల పసుపచ్చు మచ్చలు వస్తూ ఉంటాయి.
వీటికి ఎప్పటి నుంచో మనకి ప్రకృతిలో ఎప్పటి నుంచో గంధకం అనేది బాగా వాడుకొని ఉంది. ఇప్పుడు మనకైతే డైకోఫాల్ కెల్తేన్ అనే మందు ఉంది. కెల్తేన్ మనం వాడుకొని వీటిని నియంత్రించుకోవచ్చు. లీటర్కి 3 గ్రాముల చొప్పున కెల్తేన్ మనకి మార్కెట్లో ఉంటుంది, మంచి మందు ఇది. దీనివల్ల కూడా డైకోఫాల్ వాడుకొని 3 గ్రాములు డైకోఫాల్ 3 గ్రాములు పిచికారీ చేశాం సార్. అవును. కానీ అది చెట్టు అనేది వాడు వస్తుపోయినట్లు అయిపోయింది సార్. అది లేదు, సరైన మోతాదులో ఎంత మోతాదు కొట్టారు మీరు? మేము 60 ml వేసాం సార్. లేదండి, కరెక్ట్గా అంటే మనకి 3 గ్రాములు. మరి ఇంకా మొక్క బాగా సెన్సిటివ్గా ఉంటే 2 గ్రాములతో మనం చేసుకోవచ్చు, అంతకని ఎక్కువ కొట్టకూడదు. సార్ అది లిక్విడ్ సార్, డైకోఫాల్ అనేది లిక్విడ్. అవును 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 60 ml వేసాం సార్. అది చెట్టు అనేది ఆకులు ఎండిపోయి లేదండి, అంటే మోతాదు మీరు ఎక్కువ కొట్టుంటారు. మోతాదు ఎక్కువ కొట్టడం వల్ల జరుగుతుంది. కాకపోతే డైకోఫాల్ బాగా పనిచేస్తుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో వంకాయలు. హలో నమస్కారం. హలో హలో మేడం, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సుబ్బారావు గారు అండి. సుబ్బారావు అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? కనిగిరండి. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. వంగలో కొంచెం కాయలు పుచ్చిపోతున్నాయండి. వంగతో అది వంగలో పుచ్చిపురుగు అనేది చాలా ప్రధానమైన సమస్య అండి. దీని ఏంటంటే మనం సమగ్ర సస్యరక్షణ ద్వారానే వీటిని నియంత్రించాలి. మనం సమగ్ర సస్యరక్షణ ద్వారా నియంత్రించాలండి. దీనికి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ముఖ్యంగా మనం ఏంటంటే ఇందులో భాగంగా ఈ లింగాకర్షణ బొట్లు ఉంటాయి. లింగాకర్షణ బొట్లు పెట్టుకున్న ద్వారా అంటే ఈ యొక్క తల్లి పురుగులు వచ్చి లోపల పడడానికి అవకాశం, చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు ఉంటాయి. బ్రెకాన్ హిబేటర్లు, తర్వాత ట్రైకోగ్రామాలు. ఇవేంటంటే ఈ పురుగుల్ని దీని యొక్క గుడ్డు దశని, లార్వా దశని దాడి చేసి చంపుతూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మనం దీపపెరలు కూడా పెట్టుకోవచ్చు. దీపపెరలు కూడా పెట్టుకొని నియంత్రించుకోవచ్చు. చెప్పండి సార్. ఇక్కడ వంగలో కొంచెం పురుగులు బాగా సివియర్గా ఉన్నాయి సార్. కొంచెం సార్ ఇప్పటి వరకు సార్ దాని గురించే చెప్తున్నారండి, మీరు వినండి. అంటే లింగాకర్షక బొట్లు పెట్టుకోమంటున్నారు, ఇంకా చెప్తున్నారండి, మీరు వినండి సార్ ఫస్ట్. లింగాకర్షణ బొట్లు పెట్టండి, దాని తర్వాత దీపపెరలు పెట్టండి. దాని తర్వాత సమయం పాటించి మనం రెగ్యులర్గా వాటిని ఎప్పుడైతే కొమ్మలు మనకు వాడిపోతుంటాయో వాటిని మనం తుంచేయాలి. అందులో మనకు ఖచ్చితంగా కీటకాలు ఉంటాయి, పురుగులు ఉంటాయి. ఎప్పటికప్పుడు వాడిపోయిన కొమ్మలనే తీసి పారేస్తూ ఉండాలి. దాని తర్వాత బాగా ఎక్కడైతే దాడి అయిన కాయలు ఉంటాయో అవన్నీ కూడా తీసి ఏరి నాశనం చేయాలి. దాని తర్వాత తగిన సమయంలో ఈ సహజంగా ఉన్న ఈ వేప కషాయాలు, తర్వాత వేప నూనెలు, తర్వాత ఇండోక్సా కార్బన్ మందు, తర్వాత మనకి కొరాజిన్ ఇప్పుడు బాగా దొరుకుతుంది, బాగా వాడుతున్నారు కూడా రైతు. దానివల్ల కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. అంటే ఇంకా చెప్పండి సార్. సార్ మేము ఇంకా టమాటా వేసాం సార్. ఓకే. టమాటాలు కూడా మామూలుగా వచ్చేసాయి సార్. మామూలుగా చెప్పండి, టమాటాల సమస్య ఏంటండి? టమాటాలు పురుగులు వచ్చేది సార్. మామూలుగా సివియర్ కొంచెం ఎక్కువ ఉంది సార్. కాయతలు పురుగు మామూలుగా రకాలు ఉంది సార్ మొత్తం. అదేనండి, టమాటాలో కూడా మనం చూసుకుంటే ఈ లద్దె పురుగులు ఉంటాయి, తర్వాత మన రసం పీల్చే పురుగులు ఉంటాయి, తర్వాత ఈ మధ్యన మనకు కొత్తగా ఆకు తొలిచే పురుగు కూడా వస్తుంది. వీటి వల్ల ఏంటంటే మనకి దిగుబడి కూడా బాగా తగ్గే అవకాశం ఉంటుంది. వీటికి కూడా మనకి లింగాకర్షణ బొట్లు ఉన్నాయి, అంటే హెలికోర్ పార్మిజరస్ ప్రొడక్టరా మనం అంటూ ఉంటాము. సో దీని తర్వాత మనకి ఈ జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. సో వీటిని కూడా ట్రైకోగ్రామా, తర్వాత బీటీ, ఎన్పీవి మనం వాడుకొని వీటిని మనం అంటే క్రిమి సంహారక మందులు ఎంత తక్కువ వాడితే మనకి అంత మంచి నాణ్యమైన కాయగూరలు మనం తెచ్చుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం సార్. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో స్వల్ప విరామం. జీవితం సాగిపోదు, జీవితం ప్రవహిస్తుంది. ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో. జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని. జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఫినోలెక్స్ పైప్స్. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నా పేరు సర్వన్ మాట్లాడుతున్నా మేడం. సర్వన్. సార్ మీ పేరు? సర్వన్.
ఓకే సార్, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు సార్? ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. సార్ దయచేసి మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, ఫోన్ లో మాట్లాడండి సార్ దయచేసి. సార్ టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, సార్ తో మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ ఏం లేదు సార్, నాకు గుడ్డు గుమ్మడికాయ విత్తనం దొరుకుతుందని కావాలి. గుమ్మడికాయ ఏం కావాలండి? విత్తనాలు కావాలి. విత్తనాలు దొరుకుతున్నాయా మార్కెట్ అని అడుగుతున్నాను. మనకి రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయండి, మనకి ఉద్యాన విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు యూనివర్సిటీలో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? హలో నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్తే, చెప్పండి. రవి గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి దయచేసి. టమాటా వేద్దాం ఇప్పుడు వేసుకోవచ్చు, ఇప్పుడు అనుకూలమైన సమయం? టమాటా వేయడానికి ఇది అనుకూలమైన సమయమా అని అడుగుతాను. అవునండి, టమాటా వేసుకోవచ్చు. మనం తగిన నీడ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే ఈ తీగజాతి కాయగూరలు ఉంటాయి కదండి, వాటి మధ్యలో వేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా మనకి నీడ తర్వాత నీటి సదుపాయం బాగా ఉన్నప్పుడు కూడా మనం వీటిని వేసుకోవచ్చండి. ఓకే అండి, డ్రిప్ ఉంటే మంచిదండి, మనం డ్రిప్ ఉంటే మంచిది, బాగా వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మనం మాట్లాడుకుంటున్నాం, బెండలో ఎక్కువగా ఆశించే కీటకాలు ఏంటి సార్? అవును, బెండలో మనం ముఖ్యంగా చూస్తే ఇందులో కూడా మళ్ళీ రసం పీల్చే పురుగులు ఉంటాయి, ఇందులో మళ్ళీ కాయ తొలిచే పురుగులు ఉంటాయి. ఈ కాయ తొలిచే పురుగులు ముఖ్యంగా మనం చూస్తే ఈ వేసవి సమయాల్లో అంటే మార్చి ఏప్రిల్లో ఎక్కువగా మనకి దీని యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఇందులో చూసుకుంటే కాయ తొలిచే పురుగు ముఖ్యంగా ఇది ఏం చేస్తుంటే కాండంలో కూడా అటాక్ చేస్తూ దాని తర్వాత ఈ కాయ ఎప్పుడైతే మనకి ముదురుతూ ఉంటుందో లోపల గింజలను తింటూ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఈ రసం పీల్చే పురుగులో ఇందులో కూడా పచ్చ పురుగు అంటాము, తర్వాత ఆమ్రాస్క్ అంటాం, తర్వాత వైట్ ఫ్లై, ఈ యొక్క తెల్ల దోమ, వీటి వల్ల కూడా ఈ పల్లాక తెగులు, ఇందాక కాలర్ చెప్పినట్టు పల్లాక తెగులు, ఈ ఆకులన్నీ కూడా ఎల్లోయిష్గా మారిపోయి దీని యొక్క దిగుబడి తగ్గే అవకాశం బాగా ఎక్కువ ఉంటుందండి. సో వీటి కూడా ఈ బెండ అనేసరికి మనకి కాయ తొలిచే పురుగు అనేది ప్రధానమైన సమస్యగా ఉంటుందండి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, మనం కాయ తొలిచే పురుగు గురించి తర్వాత మాట్లాడుకుందాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సరిత అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? విజయనగరం. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఏంటి, మేము టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నామండి. అయితే అప్పుడు మేము టమాటో, లేడీస్ ఫింగర్, పచ్చిమిరపకాయలు వేసాము. అయితే ఇది మేము టోటల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేచ్చండి. అంటే ముందే మనం ఏదైనా పెస్టిసైడ్స్ ఆల్రెడీ లైక్ పచ్చిమిరపకాయల వేస్ట్ అవన్నీ ఉండి పేస్ట్ చేసుకొని చేయొచ్చా? టోటల్ ఆర్గానిక్ ఇస్తే పెస్టిసైడ్స్ వాడాల్సిన పని లేదా అండి? అదే ఆర్గానిక్ అంటే మనం ముఖ్యంగా ఈ వేప సంబంధించిన కషాయాలు 5% వేప గింజల కషాయం తయారు చేసుకోవచ్చు. అంటే లీటర్కి ఒక 50 గ్రాములు వేప గింజల పొడి మనం తీసుకొని దానికి ద్రవణం చేసుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత మార్కెట్లో మనకి వేప నూనె దొరుకుతుంది, వేప నూనె కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగులు కానీ ఈ రసం పీల్చే పురుగులు కానీ ఏమైనా ఉంటే మనం వాటిని నియంత్రించుకొని మంచి దిగుబడి సంపాదించుకోవచ్చు అండి. సో ఆర్గానిక్ కూడా మన ఇళ్లలో మనం ఇళ్లలో తింటాం కాబట్టి ఇవన్నీ క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుకొని తగ్గించి మనం జాగ్రత్తగా మనం ఆర్గానిక్ వేలో మనం వీటిని పండించుకోవచ్చు. అడగండి. ఓకే సార్, కాల్ కట్ అయినట్లుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో స్వల్ప విరామం. జీవితం ఆగుతూ నడవదు, జీవితం సాగిపోదు, జీవితం ప్రవహిస్తుంది. ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో. జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని. జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఫినోలెక్స్ పైప్స్. ఇదిగో
నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న సాయంత్రం పగలు రాత్రి అంటు పెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాటలైపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది. ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నిధి అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మేడం? నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. హలో అండి, అడగండి. ఇప్పుడు ఫిబ్రవరి కదండి, ఈ ఫిబ్రవరిలో మనం ఈ వంగ నారు, టమాటో నారు అలాంటివి వేసుకోవచ్చండి ఇప్పుడు? వంగ టమాటా వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. వేసుకోవచ్చు మేడం, వేసుకోవచ్చండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో 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 హలో, నమస్కారం అండి, మీ పేరు? గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు శివాజీ. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? మాది కృష్ణా డిస్ట్రిక్ట్ మేడం. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మేము దండ వేసాం సార్, ఒక 2 acres. ఓకే. సో దాంట్లో ఇప్పుడు ఇగురు వచ్చే టైం కదా, ఒక ఇగురు వస్తుంది సార్. ఇగురు వచ్చి ఒక 1 feet 2 feet ఎదిగి అక్కడతో ఎండ్ అయిపోతుంది సార్. అక్కడ మిగతా లీవ్స్ అన్ని ఒక ఎల్లో కలర్ లో మారిపోతున్నాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ అంటే ఎల్లోగా మారుతున్నాయంటే మీకు ఖచ్చితంగా అక్కడ రసం పీల్చే పురుగులు ఉంటాయండి. పచ్చ పురుగు అంటారు, ఆంబ్రాస్కా డివర్సన్స్ అంటాం, పచ్చ పురుగు. ఇది కాకుండా మళ్ళీ వైట్ ఫ్లై ఉంటుంది, బెమీసియా టబాసే అంటాం. సో ఈ 2 ఉద్రిక్త ఎక్కువైనప్పుడు పల్లాకు తెగులు వస్తుంది. వీటి వల్ల వైరస్ కూడా సోకే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులకి మనం ఈ పసుపు జిగరెట్లు ఉంటాయి, పసుపు జిగరెట్లకి బాగా అట్రాక్ట్ అయ్యి అందులో అతుక్కొని చనిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీ పంట చుట్టూ వీలైతే మొక్కజొన్న కానీ తర్వాత జొన్న కానీ కంచె పంటగా వేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు అందు లోపలికి రాకుండా అది అడ్డుతాయి అన్నమాట. సో వీటి వల్ల కూడా మనం కొంతవరకు ఈ క్రిమిసంహారక మందులు వాడుకొని తగ్గించుకున్నట్లయితే మనకు బాగుంటుంది. తర్వాత ఉధృతి బాగా ఎక్కువ ఉన్నట్లయితే మనం వీటికి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ వాడుకోవచ్చు, ఫిప్రోనిల్ కానీ తర్వాత ఇండోక్సా తర్వాత థయోమిథాక్సమ్ కానీ. సో ఇలాంటి ప్రొఫెనోఫాస్ ఇలాంటి మందులు వాడుకొని ఈ రసం పీల్చే పురుగు మనం నియంత్రించుకోవచ్చు. తర్వాత ఎక్కడైతే మీకు ఆకులు బాగా పసుపుగా మారి అందులో వైరస్ అనేది ఉంటుందో అటువంటి ఆకులు మనం తీసేసి మనం దూరంగా పడేసి కాల్చేసి మనం వాటిని అరగట్టుకోవచ్చు అండి. ఓకే సార్. హలో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సతీష్ అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అండి. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అడగండి సార్. అడగండి. దొండపాదుల్లో వైరస్ అండి, వైరస్ అంటే మొత్తం వస్తుంది కదా. అవును, వైరస్ అంటే ముఖ్యంగా మనకి ఈ తెల్లదోమలు వస్తుందండి. తెల్లదోమని చిన్నగా బాగా సూక్ష్మంగా ఉంటుంది కంటికి కనబడడానికి. అది ఆకు కింద భాగాల్లో ఉండి రసం పీలుస్తూ ఉంటాయి. వీటిలో వాటి పిల్ల పురుగు కూడా తర్వాత రెక్కల పురుగులు కూడా రసం పీలుస్తూ ఉంటాయి. సో అవి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెక్కల పురుగులు అయితే పంట నుంచి పంట ఎగురుతూ ఈ వైరస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఈ పసుపు జిగరెట్లు పెట్టుకున్నట్లయితే వైట్ ఫ్లైస్ అన్ని కూడా తెల్లదోమలన్నీ అట్రాక్ట్ అయ్యి దాని అది అతుక్కొని చనిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎక్కడైతే బాగా వైరస్ సోకిన మొక్కలు ఉంటాయో లేదా ఆకులు ఉంటాయో మనం తీసి మనం ఏరేసి పారేయాలి. తర్వాత వీటిని నియంత్రించుకోవడానికి మనం ఈ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అని వాడుతూ ఉండాలి. థయోమిథాక్సమ్స్ అని, ఎసిఫేట్ అని, తర్వాత కొన్ని ప్రొఫెనోఫాస్ అని.
వద్దు బయో వద్దండి, ఎందుకంటే బయో లోపల ఏముందని మన ఇంతవరకు నిర్ధారణ లేదు. అంటే ఏదో ఉంటది. బయో వల్ల కూడా కొంత వైరస్ వస్తుంది అంటున్నారు కదా. కాదు, ఈ వైరస్ ఎందుకు వస్తుందంటే ఈ తెల్లదోమ వల్లే వైరస్ వస్తుంది. కాబట్టి ఈ తెల్లదోమ నియంత్రించుకుంటే వైరస్ అనేది సోకడం అనేది మనం నియంత్రించుకోవచ్చు. కాళ్ళలో కూడా వైరస్ ఉంటుందండి. దేనిలో అండి? మా స్టార్టింగ్ లో కాడ కూడా వస్తాం కదా, అంటే వేరే వాళ్ళు చేయాలండి. ఏంటి సార్? అది కాడండి, కాడ కోసుకొస్తాం కదా స్టార్టింగ్. వస్తుంది కదండి. అవునవును. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఎక్కడైతే మనకి తెల్లదోమ అనేది మనకి ముఖ్యంగా కనిపిస్తుంటాయి, మీరు రోజు వెళ్ళి ఆకులు తిరిగేస్తూ ఉండాలి. కొన్నిసార్లు పంటలో ఆకులు తిరిగేస్తున్నప్పుడు ఆకు కింద భాగాన్ని ఉంటాయి ఇవి. ఆకును లైట్ గా మనం డిస్టర్బ్ చేస్తే మనకి పురుగులు అనేది ఎగురుతూ ఉంటాయి, చాలా చిన్నగా తెల్లగా ఉంటాయి ఇవి. అప్పుడు మనం అంటే పంట అంతా ఎండిపోయిన తర్వాత కాదు, కానీ ఎప్పుడైతే ఈ తెల్లదోమలు లైట్ గా మనకి తిరుగుతూ ఉంటాయి ఆకులు డిస్టర్బ్ చేసినప్పుడు మనం వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఇంకొకటి ఎవరు సార్? అడగండి. బెండలో కింద మొదల కుళ్ళు వస్తుంది కదా. బెండలో ఏం కుళ్ళండి? అదే మొదల మొత్తం మొదల మొత్తం మొదల మొత్తం వచ్చిన తర్వాత మొక్క పడిపోతుందండి. అదే మొదలు వాడిపోతుంది కదా, దానికి ఏ ముందు స్ప్రేయింగ్ చేయాలండి? అంటే మన మొక్క మొదల్లో వాడిపోతుందంటే మీకు బ్లైటాక్స్ వేసుకోవాలండి వేర్లో. బ్లైటాక్స్ ఈ రోజు స్ప్రేయింగ్ చేసానండి. స్ప్రేయింగ్ కాదు, మొదల్లో స్ప్రేయింగ్ చేయకూడదు. అది మనం చిన్న మొగ్గు తీసుకొని లోపల మనం లీటర్కి 3 గ్రాముల చొప్పున వాటి పౌడర్లా ఉంటుంది, దాన్ని కలుపుకొని మనం వేసుకోవాలి. అంటే చేను ఎక్కువ కదండి, స్ప్రేయింగ్ చేయమన్నారు. స్ప్రే చేయమని చెప్పారంట సార్. కాదు, బ్లైటాక్స్ స్ప్రే చేయకండి, బయటకు మొదల్లో వేరు కాండం మొదల్లో వేసుకోండి. కాండం మొదల్లో మగ్గుతో అంటా వేసుకోండి సార్. సరే అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్, వేసవి కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ అనే అంశంపై రైతు సోదరులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలు. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.